ఎర్రర్ హ్యాండిలింగ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టాను. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్ హ్యాండిలింగ్ అంటే స్క్రిప్ట్ ఫెయిల్డ్ సైలెంట్లీ. అంటే ఇక్కడ డాలర్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎవ్రీ కమాండ్ రిటర్న్ ఎగ్జిస్ట్ స్టేటస్ జీరో మీన్స్ సక్సెస్ అండ్ నాన్ జీరో మీన్స్ ఫెయిల్యూర్ అన్నమాట. మీరు అంతకుముందు ఇది చూసారు నాకు తెలిసి. ఇది చేసాం కదా మనం లాస్ట్ టైం. అంటే నాకు దీని మీద ఒకటి అడిగారు. ఎగ్జిస్ట్ స్టేటస్ జీరో అంటే లాస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే లాస్ట్ కమాండ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయితే జీరో చూపించాలి. అండ్ ఇది 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 చెక్ చేయమని చెప్పారనమాట. ఇప్పుడు లాస్ట్ ఫంక్షన్ కానీ లాస్ట్ కమాండ్ కానీ మీరు ఎగ్జిక్యూట్ అయితే ఎలా చెక్ చేస్తారు అన్నట్టు. ఆ, మనం ఇది వాడాలి ఎగ్జిట్ కోడ్ సెట్ -x అంటే డీబగింగ్ పర్పస్ వాడతారు అనమాట. సో ప్రింట్ ద ఈచ్ కమాండ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. సో హెల్ప్ టు ట్రేస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం డీబగింగ్ కోసం వాడతారు సెట్ -x అనేది. ఒక నిమిషం నేను చిన్న చిన్న ఒక్కొక్క దాని గురించి చెప్తాను. మీరు ఇది ట్రై చేయండి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే, ఐ విల్ షేర్ ద కమాండ్స్ వన్ బై వన్. ఓకే ఓకే, ఇది చూడండి, ఇవి టైప్ చేస్తూ ఉండండి. సెట్ -x అండ్ ఎగ్జిట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో చెప్తాను. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. టైప్ వన్ ఫాస్ట్గా చేసేయండి. ఓకే, వాట్ యు అబ్జర్వ్? No file. Cannot access. No file. నానో ఎర్రర్ అని పైకి తీసుకున్నారా? ఫస్ట్ వన్ తీసుకున్నారా? అవును బ్రో. ఓకే ఓకే, అది కమాండ్ సక్సెస్ఫుల్ రన్ అయింది కాబట్టి జీరో వచ్చింది. కిందది మనం జీరో అంటే తప్పు ఫైల్ కాబట్టి జీరో కాకుండా వేరేది వచ్చింది. అండ్ సిమిలర్ గా ఇంకో ఫైల్ కూడా ఇచ్చాను, అది కూడా కాపీ చేసేసి యూ కెన్ రన్ దట్ వన్ యాజ్ వెల్. బ్రో అదే ఫైల్లో పెట్టేయచ్చా లేకపోతే ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలా? ఇంకో ఫైల్ క్రియేట్ చేసి పెట్టండి. ఎంటర్. ఓకే, నెట్వర్క్ ఈజ్ అప్ అంటే
ఫస్ట్ పింగ్ కమాండ్ రన్ చేసింది google.com అని, అది రన్ అయింది. అందుకని మనకి కండిషన్ ట్రూ అయింది. సో నెట్వర్క్ ఈజ్ అప్. ఓకే. కండిషన్ ట్రూ అయింది కాబట్టి. హ్మ్. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఆ, ఇంకో స్క్రిప్ట్ ఇచ్చాను, set-x అని. కొంచెం కిందకి రండి. సో set-x అంటే డీబగ్గింగ్ ఆప్షన్ అనమాట, షెల్ స్క్రిప్టింగ్. సో వెన్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్ ద షెల్ స్క్రిప్టింగ్ ఈచ్ కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్ టు బి టెర్మినల్ బిఫోర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్, ఇట్ హెల్ప్ టు సీ ద ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ టు ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే వితౌట్ సెట్ఎక్స్ వితౌట్ సెట్ఎక్స్ లేకోకుండా ఒక స్క్రిప్ట్ ఇస్తాను, విత్ సెట్ఎక్స్ ద్వారా ఒక స్క్రిప్ట్ ఇస్తాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెన్స్. ఇప్పుడు వితౌట్ సెట్ఎక్స్ మీద స్క్రిప్ట్ ఇది ఒకసారి ఇది రన్ చేయండి. నెక్స్ట్ విత్ సెట్ఎక్స్ ద్వారా నేను స్క్రిప్ట్ ఇస్తాను. ఓకే, ఆ స్క్రిప్ట్ రన్ చేయండి. సో ఇక్కడ నార్మల్గా స్టార్టింగ్ స్క్రిప్టింగ్ అండ్ ఎల్ఎస్ హోమ్ డైరెక్టరీ ఉబుంటూ కొట్టాను. అంటే ఇప్పుడు మనకి అక్కడ ఉన్నది ప్రింట్ చేసింది. బట్ ఇప్పుడు విత్ సెట్ఎక్స్ ద్వారా ఇచ్చాను, అది చూడండి, అది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఎస్ ఎల్ఎస్ అయిపోయినాయి అంటే ఇక్కడ ఎకో డాలర్ ప్రింట్, ఇక్కడ ప్లస్ ప్లస్ అని ఇచ్చాడు చూడండి. ఎకో స్టార్టింగ్ ద స్క్రిప్ట్, ఫస్ట్ మీరు దాంట్లో ఉన్న కమాండ్, మళ్ళీ ఆ కమాండ్ కి ఇది ఏం ప్రింట్ అవుతుంది, ఎల్ఎస్ అయిపోయిన హోమ్. హోమ్ అంటే ఉబుంటు కదా, ఉబుంటు ప్రింట్ అయింది. డన్ కాబట్టి డన్ అంటే మీరు దాంట్లో ఉన్న ఇన్పుట్, దీంట్లో ఉన్న అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా ప్రింట్ చేసింది. డీబగింగ్ హ్మ్. అంటే సో అంత ప్రాసెస్ మొత్తం ఆ ఇక్కడ మనకి కనపడుతుంది అన్నమాట. మీకు ఇది అర్థమైందా హౌ ఇట్స్ వర్క్ అనేది? సో ఇది డీబగింగ్ మోడ్ కోసం వాడతారు. set-x. కొంచెం నేను దీని మీద ఇంకోటి ఏమన్నా ఇస్తాను, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్ అన్నమాట. మనం అంతకుముందు ఓకే. ఒకటి చేసామన్నమాట. ఒకటి ఇది వాడండి, ఇది ఫంక్షన్ పెట్టండి, ఒక సర్వీస్ రీస్టార్ట్ చేయకపోతే సర్వీస్ రీస్టార్ట్ చేయడం అనమాట. ఓకేనా? దెన్ మీరు ఒక ఎన్జినిక్స్ ఇన్స్టాల్ చేయండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్.
దాన్ని స్టాప్ చేయండి. మనం దీన్ని రన్ చేస్తున్నాం అనమాట ఈ స్క్రిప్ట్ ద్వారా. ఈ స్క్రిప్ట్ రన్ చేయండి. ఇది కాదండి, నేను ఇచ్చాను స్క్రిప్ట్. స్టాప్ అదే చేశాను. బ్రో, ఆ? స్టాప్ చేసి మళ్ళీ యాక్టివ్‌లోకి వచ్చేసిందిగా. అవునా? అదే బ్రో మీరిచ్చింది. ఇదే కదా బ్రో. కొంచెం పైకి రండి. అవునవును. మీరు హ్మ్. స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఎలా వస్తుంది ఇది? మనకి కొంచెం అవుట్పుట్ పెద్దగా రావాలి, అంటే హౌ హౌ ఇట్స్ వర్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హ్మ్. ఒకసారి మళ్ళీ ఒకసారి రన్ చేయండి. Plus service encode Nginx system city and active quiet status. Nginx is running fine. Nginx is running fine. So debugging is finished. ఓకే. ఇది క్యాట్ చేస్తే మీరు ఒకసారి మొత్తం స్క్రిప్ట్‌ని అర్థం చేసుకోండి. పైనేమో సెట్ హైఫన్ ఎక్స్ అని ఇచ్చాను. లాస్ట్‌లోనేమో సెట్ ప్లస్ ఎక్స్ ఇచ్చాను అని స్క్రిప్ట్‌లో. పైనేమో డీబగ్గింగ్ -x ఇచ్చాను. -x ఇవ్వడం వల్ల కొంచెం ఎక్స్‌ప్లనేషన్ చేస్తా ఉంటదనమాట. మీరు ఇది ఎగ్జిక్యూట్ చేశారు. ఈ కండిషన్ ట్రూ అయింది. ఇది ఇగ దెన్ వి ఆర్ రీస్టార్ట్ ద ఫైన్ ఆర్ ఎల్స్ వి ఆర్ అండ్ ఇది మనకి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది ఇది. ఓకే. కింద మళ్ళీ +x ఇచ్చాను. సెట్ +x డిజేబుల్ ఆఫ్ డీబగ్గింగ్ అనమాట. డిజేబుల్ ఆఫ్ డీబగ్గింగ్ ఇచ్చినప్పుడు ఈ కమాండ్ గురించి ఎక్కువ అది ఇవ్వదు. అంటే దీని గురించి ఎక్కువ డిబగింగ్ ఫినిషర్ అని వస్తుంది కానీ, బట్ ఎకో 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 కూడా వస్తుంది ఒకవేళ -x ఇస్తే. ఒకసారి +x బదులు -x ఇవ్వండి కింద కూడా, మీకు అర్థమైంది వాట్ అంటే యూజ్ కేస్ అనేది. Hmm. ఇప్పుడు చూడండి, ఎకో డీబగింగ్ ఫినిష్ అండ్ డీబగింగ్ ఫినిష్ అని ఇట్లా వచ్చింది. అంతకుముందు అలా రాలేదా? అలా వచ్చిందా? డీబగింగ్ ఫినిష్ అని వచ్చింది. డీబగింగ్ ఎక్కువ నాలెడ్జ్ అండ్ బ్రో. ఎక్కువ కమాండ్ అంటే దాంట్లో మీరు ఇచ్చిన కమాండ్ విత్ ప్లస్ అవుట్పుట్ కూడా చూపెడుతుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకు ప్రింట్ చేస్తుంది సెట్ హైఫన్ ఎక్స్. ఓకే. హ్మ్. ఓకే. ఒకటి ఎరే అని ఉంటుందండి. సో ఆ ఎరే ఒకటి కూడా చెప్పాలి మీకు. గో విత్ దట్ వన్ యాజ్ వెల్. సార్ నేను వాట్సాప్ షేర్ చేశాను, ఫంక్షన్స్ అనే ఎరే ఒకసారి చూడండి. ఈ ఫంక్షన్స్ ఎక్కడ వాడతారు? ఐ డోంట్ నో ఇట్ ఈస్ వేర్ వీ క్యాన్ యూస్, బట్ మనం ఇది వర్క్ చేస్తేనే తెలుస్తుంది. అసలు చదవండి. వాట్ యు అండర్స్టాండ్ స్టోరీ టెల్లింగ్. ఫంక్షన్స్ ఈజ్ సెల్ఫ్ స్క్రిప్టింగ్ ఈజ్ రీయూజబుల్ కేసెస్ లో వాడతారనమాట. దెన్ రీయూజబుల్ కేసెస్ లో వాడతారు. ద అంటే కమాండ్. రిపీటెడ్ లేకుండా ఒకటే రాసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు అన్నట్టు చెప్తున్నాడు కదా బ్రో. అచ్చా. ఓకే. ఓకే. ఇది ద ఫంక్షన్ బేసిక్ సింటాక్స్ ఇది. మీరు చూస్తే ఇది బేసిక్ సింటాక్స్. ఫంక్షన్ నేమ్, దాని కింద కమాండ్స్. ఆ కమాండ్స్ని మల్టిపుల్ కమాండ్స్ని ఎట్ ఏ టైం వాడుకోవచ్చు అనమాట. ఓకే. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ట్రై చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్. సో ఫర్ అండర్స్టాండింగ్ వాడండి, ఇది నేను ఇస్తున్నా. బ్రో ఇందాక దాంట్లో ఎక్కువ అని వచ్చింది కదా, అసలు ఎక్కువ అంటే ఏంటి బ్రో? ఎక్కువ అంటే ప్రింట్ చేస్తుంది.
ప్రింట్ చేస్తా. కమాండ్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే. యా యా చూడండి డిస్క్. బ్రో ఇదేనా? యా యా ఒకటేమో డిస్క్ యూసేజ్ ఇచ్చాను. హలో వరల్డ్ అని రెండు మల్టిపుల్ కమాండ్స్ ని ఓకే ఎట్ ఏ టైం రీయూజబుల్ యూస్ కేస్ లో వాడుతుందని చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ 2 కూడా ఇచ్చాను. ట్రై అదే హలో వేణు హలో వరల్డ్ రెండు. హలో వరల్డ్ గ్రీట్. ఇదేమో చెక్ ద డిస్క్ యూసేజ్ అనమాట. ఇది గ్రేట్ అండ్ వేణు అని గ్రీట్ విత్ వేణు గ్రీట్ విత్ వరల్డ్ అని ఉంది కదా. సో రెండు హలో వేణు హలో వరల్డ్ అని కింద తీసుకుంది. ఓకే. అండ్ సమ్ కింద ఇంకా ఇచ్చాను చూడండి డిస్క్ యూసేజ్ అని ఇంకా రెండోది కాన్సెప్ట్ ఇచ్చాను చూడండి. అండ్ సర్వీస్ మానిటరింగ్ విత్ ఫంక్షన్స్ అది కూడా నెక్స్ట్ అది కూడా ఇస్తున్నాను. అది కూడా జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. అంటే మనకి ఇక్కడ బూట్ది కావాలి హోమ్ది కూడా కావాలి. ఇంకా అది చెక్ చేస్తుంది. జస్ట్ టైప్ పెట్టండి ఎంటర్. ఇది బూట్ అండ్ అంటే చెక్ ద డిస్క్ ఇన్ హోమ్ డైరెక్ట్ TF5NH గ్రెప్ హోమ్ గ్రెప్ బూట్ రెండు వచ్చినాయి. అదే రెండు బూట్ అనేవి రెండు హోమా అంటే యాక్చువల్లీ మనకి హోమ్ బూట్ రెండు కావాలి. DF5NH అని కొట్టండి. హోమ్ ఏది ఇక్కడ అసలు అన్ని బూటే కదా. బ్రో ఇదా? యా యా ఏదో వచ్చింది బూట్ EFE అని కిందది వచ్చింది. ఆ పైన బూట్తో వచ్చింది. అంటే హోమ్ లేదు కాబట్టి ఓన్లీ బూటే ఫైండ్ వచ్చేసింది. ఇక్కడ కిందదండి కింద బూట్ రెండు బూట్ ఇక్కడ హోమ్ అని లేదు కదా ఎక్కడ కూడా. హోమ్ లేదు కాబట్టి హోమ్ ఇది వచ్చింది. కావాలంటే మీరు వేరేది మారిస్తే వేరేది కూడా వస్తుంది. TMPFS అని కొట్టండి. TMPFS కూడా వస్తుంది. అంటే ఇప్పుడు స్లాష్ హోమ్ బదులు TMPFS అనో లేకపోతే దేవ్ రూట్ అనో అవి కొట్టండి మనం. సో అవి కూడా ప్రింట్ చేస్తుంది. దేవ్ రూట్ అని ఫస్ట్ ఉంది కదా దేవ్ రూట్ అని. ఆ దేవ్ రూట్ మనం ప్రింట్ చేయాలి. కింద మీరు హోమ్ బదులు దేవ్ రూట్ అని టైప్ చేయండి. ఓకే దేవ్ రూట్ వచ్చిందిగా. వచ్చింది యా బ్రో. యా అంటే యా నెక్స్ట్ సర్వీసెస్ మానిటరింగ్ అది కూడా చూసుకోండి. సర్వీసెస్ మానిటరింగ్ వై దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ అంటే సో ఇట్ ఈస్ రిపీటెడ్గా అంటే అవాయిడ్ ద రిపీటెడ్ కోడ్ అండ్ ఈజియర్ టు డీబగ్గింగ్ అండ్ మెయింటైన్ అండ్ యాక్సెప్ట్ ద ఆర్గ్యుమెంట్స్ కింద ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ తీసుకొని కెన్ రిటర్న్ ద కోడ్ అనమాట. సో నెక్స్ట్ ఎరే ఎరే ఇది కూడా ఎరే ఎందుకు వాడతారో కూడా నాకు జస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఐడియా.
మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్గా వాడడం కోసం ఎరేస్ వాడతారండి. ఓకేనా, ఒకసారి అర్థం చేసుకోండి కాన్సెప్ట్స్ నేను ఇస్తున్నాను. మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ యూస్ కేసులో వాడడం కోసం వాడతారు. ఓకే ఓకే ఓకే. మీకు ఐ విల్ షేర్ ద వన్ థింగ్ అండి. మీరు ఇది ఏరే ఫంక్షన్స్లో ఇది పెట్టండి. ఓకే, నేను వన్ థింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. ఇక్కడ సర్వీస్ అంతమంది ఎంజినిక్స్ అనే ఇచ్చేటోళ్ళం కదా, ఇప్పుడు ఎస్ఎస్డి క్రాన్ రెండు పెట్టినాం, రెండు చెక్ చేసుకోవాలన్నమాట. ఈ అన్నిటిని చెక్ చేస్తుంది ఇది ఇప్పుడు. ఓకేనా, సో టైప్ దిస్ వన్, అది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఏంటండి? బ్రో ఇది లాస్ట్ వన్ బ్రో. అవునండి, అదే ఎరే అంటే మల్టిపుల్ వాల్యూస్ ని సింగిల్ వేరియబుల్ గా ఇస్తున్నాం. ఇక్కడ మల్టిపుల్ ఎంజినిక్స్, అంతకుముందు ఎంజినిక్స్ వస్తుంటే ఇచ్చేటోళ్ళం సర్వీస్ ఈక్వల్ ఎంజినిక్స్ అని. ఇప్పుడు ఎంజినిక్స్ ఇచ్చినాం, ఎస్ఎస్డి ఇచ్చినాం, క్రాన్ ఇచ్చినాం. ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ను ఒక ఎస్ఎస్ సర్వీస్ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం, అది చెక్ చేస్తున్నాం అంతే. ఓకే బ్రో. ఆ తర్వాత చిన్న చిన్నవి కూడా ఇస్తాను, సో ట్రై టు అండర్స్టాండ్. ఎంటర్. బ్రో దీనిలో క్రాన్ ఎక్కడ ఉంది బ్రో? క్రాన్ ఏం లేదు, చెక్ చేస్తుంది అది. ఇక్కడ ఓకే. సర్వీసెస్ అన్ని చెక్ చేసేది అంటే మీరు అవన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇప్పుడు డిఫాల్ట్ గా ఇంజినిక్స్ ఆల్రెడీ ఉంటది, ఎస్ఎస్డి ఉంటది డిఫాల్ట్ గా, క్రాన్ ఉంటది డిఫాల్ట్ గా, చెక్ చేస్తా ఉంటది. ఇది రన్ అవ్వకపోతే రన్ అవ్వదని చూపెడుతుంది అంతే. ఓకే. అంటే మన అంతకు ముందు ఒక్కటి ఇచ్చే బదులు ఇప్పుడు అన్ని ఇస్తున్నాం అనమాట, ఓకే. అంతే. అన్ని రన్ అవుతున్నాయి ప్రాపర్ గా అని చూపెడుతుంది. ఇవ ఎస్ఎస్డి అనేది డిఫాల్ట్ సర్వీసే, అన్ని డిఫాల్ట్ సర్వీసెస్. ఓకే అండి, సో ఇంతవరకు మనం నెక్స్ట్ ఇన్వైట్ షేర్ చేస్తున్న దాంట్లో డేటాడాగ్ ఏజెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇంతవరకు షెల్ స్క్రిప్టింగ్. ఓకే, ఐ విల్ షేర్ ద న్యూ ఇన్వైట్. ఓకే, బ్రో ఒక్క 5 మినిట్స్‌లో జాయిన్ అవుతా బ్రో. ఓకే ఫైన్.